రేఖ కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మేడు పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పు చూడ పురుగులుండు, తిరిగి వారి మదిని ఇంకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. నాకు ఎప్పుడు ఈ కథలో రేఖకాయలు చూసినా ఈ వేమన శతమే గుర్తొస్తుందండి. ఎందుకంటారా, మేడుపండు ఎలాగైతే పైకి నిగలాడుతూ ఉన్నా దాన్ని ఓపెన్ చేస్తే ఎలా పురుగులు ఉంటాయో అలాగేనండి ఇక్కడ ఈ కతార్లో నెంబర్ ఆఫ్ రేగుపళ్ళు చెట్లు అయితే ఉంటాయి. ఈ రేక్కాయలు కూడా చూడగానే మంచి కలర్ తోటి అసలు ఇంకా ఇవి మీడియం సైజ్ అండి, ఇంకా పెద్ద పెద్ద సైజు కూడా ఉంటాయి ఈ రేక్కాయలు. కానీ బాగున్నాయి కదా నిగలాడుతూ అని చెప్పి మనం నోట్లో వేసుకున్నామా ఇంకంతే సంగతి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఒక్క చెట్టుకాయలే బాగుంటాయండి, మ్యాక్సిమం అన్ని చెట్ల కాయలు కూడా పురుగులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని తినాలి రేక్కాయలు మాత్రం. నేను మా పానీయ చిన్నప్పుడు కతార్ వచ్చిన కొత్తలో 6 years బ్యాక్ ఒకసారి ఇలాగ రేగుపళ్ళు మంచివి ఏరుకొని రేగుడియలు పట్టాను నేను. నాకు అనిపించింది మాట, చాలా ఇయర్స్ అయింది కదా, ఇయర్ కూడా చూద్దాము ఏమన్నా మంచి రేక్కాయలు దొరికితే ఇలా పండినవి రేగుడియలు పడదామని చెప్పి ఇలా రావడం అయితే జరిగింది. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉండే నేషనల్ మ్యూజియం పార్క్ దగ్గర ఇలా చాలా రేగుపళ్ళు చెట్లు ఉన్నాయండి. మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఎన్ని రేక్కాయ చెట్లు, అసలు గుత్తులు గుత్తులతోటి పండినవి. అసలు కింద అసలు ఎన్ని ఉన్నాయోనండి రేక్కాయలు అయితే, అసలు ఏరుకోవాలే కానీ అసలు కవర్లు కవర్లు తీసుకెళ్ళచ్చు. కానీ చెప్పాను కదండి, కానీ ఉపయోగం ఉండదు అన్నమాట. ఉండటానికి అన్ని రేక్కాయలు ఉన్నా అందులో కొన్నే మనకు వస్తాయి. ఇదిగోండి, అందులోనూ ఈ 2 days నుంచి కూడా వెదర్ చాలా బాగుందండి. ఇలా విండీగా క్లౌడీగా క్లైమేట్ చేంజ్ అయ్యే టైం మాట ఇది. ఎప్పుడైతే మనకి ఇలాగ వర్షం పడుతుందో ఇంకా వింటర్ నుంచి సమ్మర్కి చేంజ్ అవుతుందని చెప్పి అర్థము. మేబీ ఇంకా ఎండలో స్టార్ట్ అవుతాయి అనుకుంటా మాకు. మీలో ఎంతమంది గుర్తుందండి చిన్నప్పుడు ఒక గ్లాస్తో బియ్యం ఇస్తే ఒక గ్లాసుడు రేక్కాయలు ఇచ్చేవారు, గుర్తుందా? సో చిన్నప్పటి నుంచి కూడా రేక్కాయలు అంటే చాలా ఇష్టం అండి. ఇలా రేక్కాయల సీజన్ అప్పుడు ఖచ్చితంగా ఇలా దగ్గరలో ఉన్న రేగి చెట్ల దగ్గరకు వచ్చి కొన్ని రేక్కాయలు తింటే అలవాటు అయిపోయింది నాకు అనిపించింది మాట, సర్లే ఇక్కడ ఇలా రేగుపళ్ళు చెట్లు ఇలా రేక్కాయలు మీకు కూడా చూపెడదాము నాతో పాటు అని చెప్పి ఈ వీడియో అయితే సరదాగా చేస్తున్నాను. ఇదిగోండి మా ఫ్రెండ్ సంధ్యాను పిల్లలతో పాటు నేను ఈ రేక్కాయలు ఏరుకోవడానికి అయితే వచ్చాము. మరి మీరు కూడా చూడండి మేము ఈ రేక్కాయలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీలో ఎవరికైనా రేగుపళ్ళు అంటే బాగా ఇష్టమైతే ఈ వీడియోను చూస్తే అబ్బా ఎన్ని రేగుపళ్ళు అని అనిపించక మానదు. ఎన్ని రేగుపళ్ళునండి, చెట్టు నిండా కూడా మంచిగా కలర్ వచ్చి గుత్తులు గుత్తులతోటి అసలు నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అన్ని రేక్కాయలు ఉన్నాయండి చెట్టు నిండా కూడా. అందినంత వరకు అయితే నేను ట్రై చేశానండి చెట్టికాయలు కొయ్యడానికి. రిమైనింగ్ మంచివి పండుకాయలు నేను కింద పడ్డ కాయలు అయితే ఏరుకున్నాను. ఇక్కడ మా పిల్లలు వాళ్ళకి నచ్చిన ఏదో ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు కాబట్టి చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఈ ఒక్క పార్కే కదండి, కతార్లో ఏ పార్క్కి వెళ్ళినా కూడా ఇలాగా ఖర్జూరం చెట్లు కానీ ఈ రేగుపళ్ళు చింతకాయ చెట్లు చాలా ఉంటాయి. అసలు ఈ రోడ్డు సైడ్ కూడా చాలా మొక్కలు ఉంటాయండి. వీధికి 4-5 చెట్లు చొప్పున ఉంటాయి రేక్కాయ చెట్లు అయితే.
మేము పార్కులో ఉన్న చాలా చెట్లు రేక్కాయలు అయితే టేస్ట్ చేసాము. ఏ చెట్టు కాయ కొంచెం ఎక్కువ తీపిగా ఉందో, కొంచెం పురుగు తక్కువగా ఉందని చెప్పి అన్ని చెట్లు అయితే మేము టేస్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ వేరే చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు కూడా అసలు చాలా కాయలతోటి చాలా బాగున్నాయండి కాయలు కూడా. ఇదిగోండి ఇలా బాగా గాలేస్తుంది కాబట్టి చక్కగా మా ముందే అసలు ఎన్ని కాయలు రాలిపడ్డాయో. సో మేము అప్పుడే పండిన కాయలు అయితే ఏరుకున్నాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నేను ఈ నేషనల్ మ్యూజియం సంబంధించిన 2 వ్లాగ్స్ చేశానండి. ఒక వ్లాగ్ వచ్చి ఇక్కడ మ్యూజియం అవుట్ సైడ్ ఉండే పరిసరాలు, వింటేజ్ కార్ గ్యాలరీస్ అన్నీ కూడా నేను చూపించాను. ఇంకొక వీడియోలో మ్యూజియం లోపల ఉండే ఈ ఖతార్ చారిత్రక హిస్టరీ అంతా కూడా నేను మీకు ఎన్ని వింతలు అని చెప్పి ఇంకొక వ్లాగ్ కూడా చేశానండి. మీరు కనుక ఆ వ్లాగ్స్ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ చెట్టు కాయలు అయితే ఉండటానికి ఎంత చిన్న చెట్టు అండి, కానీ చెట్టు నిండా కూడా బోల్డ్ రేక్కాయలు ఉన్నాయి. అసలు ఈ చెట్టు కాయలు సైజు అయితే ఒక్కొక్కటి నిమ్మకాయ సైజు ఎంత ఉంది. ఇవి ఒక 10 కాయలు కోసుకున్నా చాలేమో రేగుడియాలకి, అంతంత కాయ ఉంది ఒక్కొక్క కాయ. అసలు మీరు చూస్తే అండి ఎన్ని చెట్లు, దీని పక్కనే చాలా చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లకు కూడా గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి కాయలు అయితే. రేక్కాయ చెట్లకి బాగా ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా చూసి పట్టుకోవాలి కొమ్మల్ని. ఇక్కడ నేను ఇలా ఊపేసరికి ఎన్ని కాయలు రాయలు పడ్డాయి అసలు. ఇదిగోండి ఇప్పుడు దులిపితే రాలిన కాయలు ఇవి. నిజంగా ఇవండి ఒక్కొక్కటి నిమ్మకాయ సైజు అంత ఉన్నాయి. కాశీ రేక్కాయలు అంటాం కదా, ఆ కాశీ రేక్కాయలు కన్నా పెద్దగా ఉన్నవి. ఇవైతే నార్మల్ రేగుపళ్ళు అంటే ఎవరు నమ్మరేమో. ఇవి పూర్తిగా రంగు రాకపోయినా అది తినడానికి చాలా బాగుంటాయండి, చాలా తీయగా ఉంటాయి. కాకపోతే చూసుకోవాల్సిందల్లా ఇందులో పురుగులు ఉన్నాయా లేవని చెప్పి జాగ్రత్తగా చూసుకుని తినాలి. నాకు ఈ వ్లాగ్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. చిన్నప్పటి నుంచి ఈ రేక్కాయలు, చేచింతకాయలు ఇండియాలో కొనుక్కుని తింటాం, ఇలాగా చెట్లమ్మట చక్కగా ఇలాగా కర్రతో కొట్టుకుని ఏరుకుంటాం. ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ తిరిగి నేను ఇలాగా కోసుకుంటుంటే. రేక్కాయలు కోసుకోవడానికి వస్తే నాకు చేచింతకాయలు కూడా దొరికినాయి. అసలు ఎన్ని రోజులు అయిందండి చేచింతకాయలు తిని. అసలు ఈ చెట్టు నిండా అయితే చాలా కాయలు ఉన్నాయి. అసలు రండి మీకు ఇంకా చూపిస్తాను ఎన్ని చెట్లు ఉన్నాయి, అసలు ఎన్ని చేచింతకాయలు ఉన్నాయో. మంచి రెడ్ కలర్ లో ఉందో చేచింతకాయ. రేగుపళ్ళు చెట్టు కన్నా ఈ చేచింతకాయ చెట్టుకే ముళ్ళు ఎక్కువ ఉన్నాయండి. అసలు కమ్మ పట్టుకోవాలంటే ఎంత భయం వేసిందో నాకు. ముళ్ళు బాగా ఉన్నాయి దీనికి. చేచింతకాయలు టేస్ట్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఈ జనరేషన్ పిల్లలు అందరూనూ ఇక్కడ ఖతార్లో ఈ పుట్టు పెరిగిన మా పిల్లలకు తెలియదు కదా. సో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించాను, వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయి చేచింతకాయలు, రేగుపళ్ళు. అసలు చాలా బాగున్నాయి టేస్ట్. యాక్చువల్లీ పైకి అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఏదైనా కర్ర ఉంటే లాగి కొయ్యొచ్చు, కానీ కొంచెం సెక్యూరిటీ కూడా గట్టిగా ఉంది కదా, బాగోదేమని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎవరైనా కొంచెం హైట్ ఉండేవాళ్ళు ఉంటే భలే కోయొచ్చండి. కొంచెం అంటే అది ఎలా ఉన్నాయంటే అన్నీ అందరూ హైట్లో ఉన్నాయి. కొంచెం హైట్ ఉంటే మాత్రం భలే కోసేయచ్చు ఇవన్నీ కూడా. పక్కనే కదా మళ్ళీ వద్దాం, మా ఆయన తీసుకుని వస్తాను ఈసారి. మిగిలిన చేసింతకాయలు కూడా కోసుకుంటాను.
ఇది ఫైనల్గా ఈ చెట్టు దగ్గర కూడా ఏరుకుని ఇంక మేమైతే బయలుదేరాము. ఈ చెట్టుకాయలు వచ్చి చాలా తీయగా ఉన్నాయండి, ఈ లాస్ట్ చెట్టువి. కానీ ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, పురుగు ఉంటుంది. మ్యాక్సిమం పురుగులే ఎక్కువ ఉంటాయండి, కొంచెం బాగున్నవి తక్కువే ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగానే చూసుకుని తినాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వరకు ఇన్ని రేక్కాయలు కోసుకున్నాము. ఒక 2 కవర్లు అయితే నిండిపోయాయి. ఇవి ఇండియాలో అయితే అమ్మేసుకొచ్చాము, అన్ని కాయలు ఉన్నాయి. ఎవ్రీ సంక్రాంతికి నేను వచ్చి చూస్తానండి పిల్లలకి భోగిపళ్ళు పూసేటప్పుడు. కానీ ఎప్పుడు కూడా కాయలు అందవు అసలు భోగి టైంకి, ఎప్పుడు 1 మంత్ లేటుగా. ఇదిగోండి ఇలా ఫిబ్రవరి మార్చికే అందుతాయి ఈ రేగుపళ్ళన్నీ కూడా. ఇంకా ఏ శాస్త్రానికి వేయాలి కాబట్టి ఆ పీపులే ఆ పచ్చికాయలే కోసేసి వేస్తూ ఉంటాను నేను ఆ రేగుపళ్ళు భోగిపళ్ళు. నేనైతే ఈ రేగుపళ్ళు తోటి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ రేగుపళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా ఫైనల్గా మీకు ఈ పార్క్ మొత్తాన్ని కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసే ఈ చిన్న రేగు చెట్లన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి పెద్ద చెట్లు అయిపోతాయి. మరి మేము ఈ పార్కులో ఏరుకున్న కోసుకున్న ఈ రేగుపళ్ళతోటి మంచి టేస్టీ రేగుడీలు అయితే నేను పడతాను. నేను ఏ విధంగా రేగుడీలను పట్టాను అవి రెడీ అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈలోపు మరొక మంచి వీడియోతో అయితే నేను మిమ్మల్ని కలుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.